నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. బూడిద గుమ్మడికాయలు ఉంటాయి. ఈ బూడిద గుమ్మడికాయల్ని మనము నూతన గృహప్రవేశం చేసేటప్పుడు అవి వరండాలో వేలాడదీస్తారు. బూడిద గుమ్మడికాయతో వడియాలు పడతారు. ఉత్తర భారతదేశంలో బూడిద గుమ్మడికాయను ఉపయోగించి ఒక ప్రత్యేకమైన హల్వా లాంటి స్వీట్లను, బూడిద గుమ్మడికాయ స్వీట్లను తయారు చేస్తారు. చాలా రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఢిల్లీలో కానీ ఆగ్రాలో కానీ వెళ్ళి అడిగితే బూడిద గుమ్మడికాయ స్వీట్లు సూపర్గా ఉంటాయి. కానీ బూడిద గుమ్మడికాయ రసం తాగితే దాంట్లో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. బూడిద గుమ్మడికాయ రసం తీసి ఉదయాన్నే ఒక గ్లాసుడు రసంలో తేనె, నిమ్మరసము, కొద్దిగా అల్లం రసం కలుపుకొని తాగితే బ్రహ్మాండం. దీంట్లో బూడిద గుమ్మడికాయలో పీచుతో పాటు విటమిన్లైన విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B5 ప్యాంటోథనిక్ యాసిడ్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ C ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఖనిజ లవణాలైన జింకు, కాల్షియము, ఐరన్ ఇవి కూడా ఉంటాయి. బూడిద గుమ్మడికాయ రసం తాగితే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వీటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, క్రియాశీలకమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు బూడిద గుమ్మడికాయ రసం తాగితే షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. ఎన్ని మందులు వాడినా షుగర్ తగ్గటం లేదని బాధపడుతున్న వారికి ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం బూడిద గుమ్మడికాయని భావించవచ్చు. అసలు షుగర్ నియంత్రణ సరిగ్గా జరుగుతుందా లేదా తెలుసుకోవాలంటే కేవలం ఏదో గ్లూకోమీటరు, గ్లూకోజ్ పరీక్ష, రక్తంలో షుగర్ పరీక్షే కాదు. 3 నెలలకు ఒకసారి చేసే పరీక్ష ఒకటి ఉన్నది. దాన్ని HbA1c అనే పరీక్ష అంటారు. ఇది 7 కంటే తక్కువ ఉంటే మీ షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా బాగా జరుగుతుంది అని అర్థం చేసుకోండి. బూడిద గుమ్మడికాయ రసం తాగితే ఈ HbA1c అనేది 7 కంటే ఎప్పుడూ తక్కువే ఉంటుంది. కనుక డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవారు బూడిద గుమ్మడికాయని వారానికి ఒకరోజు తప్పకుండా తాగటం అనేది అలవాటు చేసుకోండి. 2 స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు బరువు తగ్గటానికి ఈ బూడిద గుమ్మడికాయ రసం ఒక చక్కటి పరిష్కార మార్గం. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? రక్తములో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు మనకు థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని అర్థమైపోతుంది. అలాంటప్పుడు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మనం ఇంట్లో వాడే ఉప్పు, అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడండి. టాటా అయోడైజ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్ వాడితే థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశము తక్కువ. ఇక 3 బూడిద గుమ్మడికాయ రసం తాగితే నా సామిరంగా మీ చర్మ సౌందర్యం ఎలా మెరుగుపడుతుందంటే చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖం మీద మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి. వివాహము కాని యువతి యువకులు ఈ బూడిద గుమ్మడికాయ రసానికి అలవాటు పడితే మీ గ్లామర్, మీ అందం, మీ అట్రాక్షన్, మీ బ్యూటీ రెట్టింపు అవుతుంది. ఇక 4 బూడిద గుమ్మడికాయ రసం తాగితే జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది.
అంతేకాదు మలబద్ధకంతో బాధపడుతున్నవారు ఈ రసం వల్ల సుఖ విరోచనం మీ సొంతం అవుతుంది. పేగుపూత, పేగురాపిడి, పేగు వరిపిడి లాంటి సమస్యలున్నవారు బూడిద గుమ్మడికాయ రసం తాగితే ఆ పుండు, పేగు లోపల ఉండే పుండు, గ్యాస్ట్రిక్ అల్సరా, డియోడనల్ అల్సరా, పెప్టిక్ అల్సర్ పూర్తిగా నయమైపోతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారు కానీ మరెవరైనా కానీ ముందస్తుగా హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే గుణం ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే 3 పరీక్షలు ఉన్నాయి. మొదటిది ఈసీజీ, రెండవది గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష, మూడవది టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, ఆత్మన్యూన్యతకు లోనవటం లాంటి మానసిక సమస్యలను తిప్పికొడుతుంది. ఫిట్స్, సీజర్స్, మూర్ఛ లాంటి సమస్యలున్న వారికి బూడిద గుమ్మడికాయ రసము ఈ ఫిట్స్ రాకుండా నిరోధించటంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టీబీ, టైఫాయిడ్, న్యూమోనియా లాంటి అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది. దగ్గు, పడిశం, గొంతు నొప్పి, సైనస్ సమస్యలు, ఆస్తమా, ఉబ్బసం, ఈసినోపీలియా ఇలాంటి సమస్యలను అధిగమించటానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా వృద్ధాప్యంలో వస్తాయి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు. ఈ మధ్యకాలంలో మధ్య వయసు వారికే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి, కండరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు. ఇవన్నీ నివారించడానికి బూడిద గుమ్మడికాయ రసం తాగితే మోకాళ్ళలో గుజ్జు పెరిగి కిర్రు శబ్దాలు రాకుండా ఈ కీళ్ల వాతానికి చక్కటి పరిష్కారం అవుతుంది. పీరియడ్స్ సమయంలో రక్తం పోతుంటుంది. ఆ విధంగా మహిళల్లో రక్తహీనత అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం. ఎవరైనా కూడా 10 గ్రాముల కంటే తక్కువ హీమోగ్లోబిన్ ఉండకూడదు. రక్తహీనతని నివారించడంలో ఈ బూడిద గుమ్మడికాయ రసం చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు అసలు బూడిద గుమ్మడికాయ రసం ఒకటి తాగుతారనేది కూడా మీకు తెలియదు కదా. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు దాకా బూడిద గుమ్మడికాయ అంటే మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, ఆ బూడిద గుమ్మడికాయని ఉట్టిలో పెట్టి ఎలాడేయటం, లేదా ఒడియాలు పట్టుకోవటం, ఉత్తర భారతీయులైతే ఆ స్వీట్లు తయారు చేసుకోవటమే అనుకున్నారు. కానీ బూడిద గుమ్మడికాయ రసంలో చూశారు కదా, అమ్మో ఎన్ని రకాల విశేష ఆరోగ్య ప్రయోజనాలతో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలని గుర్తించి కనీసం వారానికి ఒక్కరోజు 1 గ్లాసుడు బూడిద గుమ్మడికాయ రసాన్ని తాగండి. ఆరోగ్యవంతమైన జీవనాన్ని మీ సొంతం చేసుకోండి.